హాయ్, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది వీడియో పెట్టి. సారీ. ఈరోజు మనం మొదట నా అన్వేషణ గురించి తెలుసుకోవాలి. అతను సీతమ్మ తల్లి మీద కామెంట్స్ చేసి అనకూడని మాటలని అనాల్సినవి అన్నీ అనేసి తర్వాత నన్ను క్షమించండి, మాట దొర్లింది అని చెప్పి విషయాన్ని దాటేసే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా ముఖ్యంగా అతని గురించి మాట్లాడాలి అని చెప్పేసానంటే ఈ మధ్యలో వైరల్ అవుతుంది అని చెప్పేసి అనే మాట వాడకూడదు. కానీ ఒక చిన్న పాపకి SMA type 1 వ్యాధి వచ్చింది, పునరావిక. ఇంజెక్షన్ ఖర్చు 16 కోట్ల రూపాయలు అవుతుంది. దీని గురించి మాట్లాడాడు. దేశం వదిలిపెట్టి వేరే దేశంలో ఉండి మన దేశం మీద కామెంట్ చేస్తూ ఉంటాడు. ఆ దేశంలో పొల్యూషన్ లేదు, మన దేశంలో పొల్యూషన్ ఉందని చిన్నప్పటి నుంచి ఎవ్వడితో ఎక్కడ ఉండి పెళ్ళాడు, ఎక్కడ చదువుకున్నాడు, ఎవ్వడి డబ్బులతో చదువుకున్నాడు, ఎక్కడ గాలి పిలిచి బతికాడు. మరి ఆ లెక్కలో అయితే ఇప్పుడు ఇక్కడ సావాలిగా. వాడెక్కడో కూర్చొని దేశం మీద బురద తోలుతాడండి. వాడిని సబ్స్క్రైబర్స్ అంటాడు, నాకు అంత వచ్చింది ఇంత వచ్చింది అంటున్నాడు. చిన్న పిల్ల కోసం, చిన్న పాప కోసం చిన్న స్మాల్ వీడియో చేయలేదు. వాడు సబ్స్క్రైబర్ ని చిన్నపాటి డొనేషన్ అడగలేదు. నేను ప్రమోషన్ చేయలేదు అని చెప్పేసాను. ఇప్పటికీ చెప్తా ఉంటాడు. ప్రమోషన్స్ ఎవడు ఏమన్నారు, నువ్వు ప్రమోషన్ చేస్తే డబ్బులు వస్తాయి, నీకు వస్తాయి. ప్రమోషన్స్ చేయలేదు అని అంటే ఎవరి కోసం చేయట్లేదు. చెయ్యడం చేయకపోవడం నీ ఇష్టం. కనీసం నువ్వు జనం మీద పడి బతుకుతాను, ఈ దేశం మీద పడి బతుకుతాను, ఈ దేశాన్ని కించపరిచేలాగా మాట్లాడతావు. చిన్న పాపకి సాయం చేస్తానికి, ఓ చిన్న వీడియో చేస్తానికి నీకు మనసు రాలేదారా? పోనీ నువ్వేమన్నా పర్సనల్ గా సాయం చేసేవారా? చేయలేదు. మరి ఇంకెందుకురా నీకు? ప్రతి ఒక్క యూట్యూబర్ చిన్న పెద్ద అనుకుండా అందరూ డొనేషన్ కలెక్ట్ చేశారు. ఆ పాప కోసం కన్నీళ్లు కార్చని ఇల్లు అంటూ లేదు. కనీసం మనసు కరగలేదన్నయ్య నీకు? ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నేను ఒక మాట చెప్పి కొంత అమౌంట్ కలెక్ట్ చేసి ఆ పాపకి ఇద్దాం అన్న ఆలోచన రాలేదు. నాకు ఇంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు అని తలా ₹1 ఇవ్వండి అని చెప్పేసి అని కూడా అనలేకపోయినావు కదా. కనీసం స్మాల్ వీడియో కూడా చేయలేకపోయినావు కదా. ఇంకా దేనికోసం బతుకుతున్నావు నువ్వు? నేను అక్కడ ఉన్నాను, ఈ హోటల్లో ఉన్నాను, అక్కడికి వెళ్తాను. అసలు నీ పని ఏంటరా? నాకు అర్థం కాదు. నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడ ఉన్నాయి చూపెట్టాలి. నువ్వు అక్కడ నుంచొని నా దేశాన్ని పట్టుకొని ఏలెత్తి చూపెడతావు ఏంట్రా? బత్తా ఇలా అంటావు. ఏం భాషరా నీ? చదువుకున్నవారు నువ్వు? అసలు నాకు అర్థం కాదు. గవర్నమెంట్ ముందుకు వచ్చేసింది, నేను చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ ముందుకు వచ్చింది కదా. ఇంకా నువ్వేంద్ర చేసేది? అరే నువ్వు ఏదన్నా చేస్తున్నావు అని చెప్పేసి దేశానికి ఏదైనా ఉపయోగపడే పనులు చేయరా. అంతేగాని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు వాళ్ళు ఇల్లు అని చెప్పేసి అని అంటాం కదా. అసలు నువ్వు రెచ్చగొడతావు, దేశం మీద బురద చల్లుతాను బయటికి వెళ్ళి. అది గుర్తుపెట్టుకోను. వేష్ మాట్లాడుతున్నావు అంటే మాట్లాడుతున్నాం కాదు, దిజ్ఞానం ఉండాలి. నా ఒక్కడి వాయిస్ కాదు, దేశం మొత్తం అనే మాట.